జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమ. సకల ప్రాణులలో దేశ పరిచ్ఛేదము లేని ఆత్మరూపుడయున్న పూర్ణ పరబ్రహ్మయే నారాయణ మహర్షి. జగద్రూపముగా ప్రకటమై జగత్తునకు అంతర్యామి అయిన ఆ పరబ్రహ్మకు నమస్కారము. 11th క్యాంటో 5th చాప్టర్ 30th ప్రేయర్. భగవద్బంధులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక షష్ఠ స్కంధము 2వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు వ్యక్తికి పాప నివృత్తికి ప్రాయశ్చిత్తానికి కావలసినటువంటి విషయాలు, తపస్సు చేసే పద్ధతులు, భక్తిని అవలంబించే పద్ధతుల గురించి చక్కటి వివరం పరీక్షిత్తు మహారాజు అడగగా శుకుడు బోధించాడు. దానిని సంబంధించి ఒక కథని ఇప్పుడు మనకు చెప్తున్నాడు. అజామిళుని యొక్క వృత్తాంతం శ్రద్ధగా ఆలకిద్దాం. కన్యాకుబ్జ దేశమున అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండెను. వానికి ఒక తక్కువ జాతి స్త్రీతో సంబంధం ఏర్పడెను. ఆమె సంపర్కముచే అతని ఆచారం అంతయు నశించెను. తన వర్ణాశ్రమ ధర్మములను పూర్తిగా మరచెను. ఆమెనే భార్యగా ఉంచుకొని బిడ్డలను కనెను. ఆ కుటుంబమును పోషించుటకు నిందింపదగిన మార్గములను ఆశ్రయించి ధనమును ఆర్జించుచుండెను. జూదము, దొంగతనము, మోసము మున్నగునవి చేసి ధనమును ఆర్జించి కుటుంబమును పోషించుకొనుచుండెను. ఇంకను డబ్బు చాలక పక్షులను, మృగములను హింసించి వాటిని అమ్ముకొని కుటుంబ పోషణము చేయుచుండెను. ఇట్లు పిల్లలతో ఆ ఉంపుడు కత్తెతో కాలమును గడుపుచూ ఉండసాగెను. వయస్సు మళ్ళినది. 10 మంది కుమారులు గలిగిరి. అందు కడసారి వానికి నారాయణుడు అని పేరు పెట్టుకొనెను. వానిపై తల్లిదండ్రులకు ఇద్దరికీ ప్రేమ ఎక్కువే. వాడు ముద్దుగా మాట్లాడుచుండుట చూచి అతడు మురిసిపోవుచుండెను. వాని ఆటలు, పాటలు, చేష్టలు ముసలి వయస్సులో అజామిళునకు తృప్తినిచ్చుచుండెను. తాను ఏది తీసుకున్నను, త్రాగుచున్నను నారాయణ అని పిలిచి వానికి కూడా పెట్టుచు త్రాగించుచు ఆనందించుచుండెను. పుత్ర వ్యామోహములో మృత్యు సమీపించుచున్నదని కూడా అతడు గుర్తింపకుండెను. ముసలి వయస్సులో అతనికి ఆ నారాయణుని యందే ప్రేమ. నారాయణుడే సర్వము అయి ఉండెను. అలా ఉండగా మృత్యు ఆసన్నమైనది. ప్రాణము పోచున్నను అతని మనసు నారాయణ అని పేరు గల బాలునే తలంచుండెను. యమభటులు వచ్చినారు. పాశము చేతులతో ధరించి, వంకర ముక్కులతో, పొడువైన రోమములతో, తీవ్రమరుగు చూపులతో, భయంకరమగు కోరలతో 3 భటులు అతనికి ఎదురుగా నిలిచిరి. కొంచెము దూరములో నారాయణుడు ఆడుకొనుచుండెను. అజామిళునకు భయం వేసి మనసు చెదిరి నారాయణా అని కెవ్వున కేక వేసి కుమారుని పిలిచెను. ఇంక ప్రాణము పోచున్నది, నారాయణ అనుచున్నాడు. కావున ఈతనిని మనము తీసుకుని వెళ్ళవలనని విష్ణుదూతలు అతడికి వచ్చిరి. మహాపాపాత్ముడు గనక అజామిళుని తామే తీసుకుని వెళ్ళవలనని త్రాడు వేసి యమదూతలు లోనుండి ఆత్మను ప్రాణములతో వెలికి లాగుచుండిరి. వారిని విష్ణుదూతలు వచ్చి అడ్డగించిరి. యమధర్మరాజు శాసనమును అడ్డగించడి వారు ఎవరుందురని ధైర్యంతో ఉన్న యమదూతలు మీరు ఎవరు అని వారిని ప్రశ్నించిరి. మీరు ఎవరి దూతలు? ఎందుకు తిరిగి వచ్చినారు? ఎందువలన మమ్మలను వారించున్నారు? మీ వేషములు చూచినచో మీరు దేవతలో, గంధర్వులో, సిద్ధులో అన్నట్లున్నారు. మీ నేత్రములు తామర పువ్వు రేకుల వలె ఉన్నవి. పచ్చని పట్టు వస్త్రములు ధరించి ఉన్నారు. కిరీటములతో, కుండలములతో ఉన్నారు. తామర పూసల మాలలు కంఠములందు అలంకరింపబడి ఉన్నవి. యవ్వనములో ఉన్నారు సుందరులు. ధనస్సు మొదలగు ఆయుధములు ధరించిన 4 భుజములు గలవారలై ఉన్నారు. కత్తి, గద, శంఖము, చక్రము దాల్చి ఉన్నారు. మీ కాంతులు ఇతడ ఆవరించిన చీకట్లను తొలగించుచున్నవి. మీరు ఎవరి దూతలు? మేము యమధర్మరాజు దూతలము.
మమ్మల్ని ఎందుకు అడ్డగించున్నారు అని ప్రశ్నించిరి. యమదూతలు ఇట్లు అడగగానే వాసుదేవుని ఆజ్ఞను నెరవేర్చుటకై వచ్చిన విష్ణుదూతలు నవ్వుచూ ఒరువలే గంభీరమగు నవ్వుతో ఇట్లు బదులు పలికిరి. మీరు యమధర్మరాజు దూతలమని అనుకొనుచున్నారే, మీకు ధర్మము తెలియనా? ధర్మలక్షణములు చెప్పుడు. ఎవరిని దండింపవలెను, ఎందుకు దండింపవలెను అన్న వివేకం మీ కలదా? ఎట్టివారు దండింపదగిన వారు చెప్పుడు అని ప్రశ్నించిరి. యమదూతలు ఇట్లు సమాధానం చెప్పుచున్నారు. వేదము చేయదగినది అని చెప్పిన దానిని ఆచరించుట ధర్మము. చేయరాదని చెప్పిన దానిని మానుట ధర్మము. వేదము సాక్షాత్తు నారాయణుడే అనగా నారాయణ నుండి వెలువడినది. అది నారాయణ వలనే ఎల్లప్పుడూ తనంత తాను ఉండునదే కాని ఒకనాడు పోవునది, ఒకనాడు బయలుపడినది కాదు. నారాయణుడే తాను లోన ప్రవేశించి ఈ లోకమున ఉండెడి దేవ మనుష్యాది పదార్థములను వారు చే కర్మలను సాగించుచున్నాడు. వారి యొక్క గుణములు, వారు చేయు వ్యాపారములు, వారి రూపములు మొదలగు అన్నిటిలో నారాయణుడే ఉండును. లోకములో ఎవరు ఏమి చేయుచున్ననో వానిని ప్రత్యక్షముగా సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, చంద్రుడు, గోవులు, సంధ్యాకాలములు, పగలు, దిక్కులు, జలము, భూమి, కాలము, ధర్మము అననవి చూచుండును. అవి వీడు చేసినాడని తెలియజేయును. అట్టి వారిని శిక్షింతురు. వారు చేసిన అధర్మమునకు తగిన దండము విధింపబడును. వాటిని వారు అనుభవించి తీరవలెను. పుణ్యము చేయువారు ఆ పుణ్యఫలమును అనుభవింతురు. అట్టి పుణ్యమును చేయువారు కూడా కొన్ని అధర్మ కార్యములను తప్పనిసరిగా చేయుచుందురు. వారికి ఆ తప్పునకు ఫలితము అనుభవింపజేయవలెను. లోకములో ధర్మము ఆచరించువారు, అధర్మమును ఆచరించువారు కూడా దండమునకు అర్హులే అగుదురు. అధర్మం ఆచరించు వారికి అధర్మమునకు దండము తప్పదు. ధర్మం ఆచరించువారు కూడా అప్పుడప్పుడు తప్పనిసరి చేసిన అధర్మములకు ఫలముగా దండమును అనుభవింపవలెను. జీవుడు సత్వరజస్తమో గుణముల ప్రకృతి వికారమగు శరీరముతో చేరి ఉండి ఆ గుణముల ప్రేరణచే బుద్ధీంద్రియ మనప్రాణముల సంఘాతముగు దేహముతో కోరి కొన్ని పనులు చేయును. దాని ఫలితముగా స్వర్గమును, నరకమును అనుభవించుచుండును. కోరి తన శరీరమునకై ఎంత ధర్మం ఆచరించునో అంతటి సుఖమును స్వర్గములో అనుభవించును. ఎంతటి అధర్మము ఆచరించునో అంతటి దుఃఖమును నరకములో అనుభవించును. ఈ శరీరములో కూడా వారి వారి గుణముల భేదములను బట్టి సాత్విక, రాజస, తామస కర్మలు వెనుక జన్మలలో ఆచరించి వాని ఫలముగా ఈ జన్మలో సుఖములను, దుఃఖములను అనుభవించుచుందురు. ఈ జన్మలో ఏమి చేయకపోయినను సుఖములను, దుఃఖములను అనుభవించుటకు కారణము వెనకటి జన్మలలోని కర్మల ఫలమే అని తెలియచున్నది. అట్లే ఈ జన్మలో చేసిన ధర్మాధర్మముల ఫలము పైలోకములో అనుభవింపవలెను. గడిచిన కాలములో చేసిన కర్మల ఫలము వర్తమాన కాలములో అనుభవింతురు. కాలము, కర్మ జీవుడి విడక ఉండును. సత్వాది గుణములు జీవుని అంటిపెట్టుకుని ఉండును. ఆ గుణములచే సుఖము, దుఃఖము, మోహము కలుగుచుండును. ఈ కాలములో సుఖముగా కాని, దుఃఖము గాని, మోహము గాని అనుభవించుచున్నదో దీనికి కారణము గడిచిన కాలములో సత్వరజస్తమో గుణముల ఆధిక్యముచే చేసిన ధర్మాధర్మములే కారణము. సత్వగుణము ధర్మము కర్మను చేయించి తరువాతి కాలమున సుఖమును కలిగించును. అట్లే రజస్తమస్సులు అధర్మమును ప్రవర్తింపచేసి తర్వాత కాలమున దుఃఖమును, మోహమును కలిగించును. ఇప్పుడు సుఖము అనుభవించుచున్నచో వెనుక సత్వగుణము అభివృద్ధి అయి మంచి కర్మ చేసి దాని ఫలితమును ఇప్పుడు అనుభవించున్నట్లు వెనుకటి జన్మలలో కర్మల ఫలమును పై జన్మలలో అనుభవింతురు. సత్వరజస్తమో గుణములే అన్నిటికీ మూలము. వాని వలననే ధర్మాధర్మ రూపమైన కర్మలు చేయును. వాని ఫలముగా వచ్చిన సుఖదుఖములచే వెనుక జన్మలలో చేసిన కర్మలను సత్వాది గుణములను ఊహింపవచ్చును. అందుచే కర్మయే సుఖమునకు దుఃఖమునకు కారణము.
కర్మ చేయగనే నశించినను జీవునకు అంతర్యామిగా ఉన్న పరమాత్మ మూడు కాలముల యందు సంకోచింపకుండా ఉన్న తన జ్ఞానముచే వెనక జన్మలలో ఈ జీవుడు చేసిన పుణ్య పాప కర్మలకు అనుగుణముగా అనుభవింపజేయును. జీవుడు తమోగుణం ఆవరించి జ్ఞానము సంకోచించిన వాడగును. అందుచే వానికి శరీరము కంటే వేరుగా తానున్నానని గాని శరీరములో భగవానుడు ఉన్నాడని కానీ తెలియదు. అప్పుడు కనబడుచున్న శరీరమునే చూచుకొని ఇప్పటికి ఆ శరీరమును చూచుకొని ఏది సుఖమో దానినే కోరుచుండును, చేయుచుండును. ముందు వెనకలు తెలియవు. ఇట్టి శరీరము తనకు వెనక ఒకటి ఉండెను అని గాని ఇట్టిది వేరొకటి వచ్చును అని గాని ఎరుంగడు. పరమాత్మ అనుగ్రహముచే సుఖదుఖములు లభించునని ఎరుంగక తాను చేయు కర్మయే ఫలమునిచ్చునని ఆ దేహమునకు అప్పటికి ఏది సుఖమునిచ్చునో అనుకొనునో దానిని ఆచరించును. భగవానునకు ప్రీతి కలిగించు పనిని చేయుడు. అనాదిగా ఉండెడి అవిద్యా కర్మ వాసనల చేత ఆత్మస్వరూపం మరుగుపడును. సత్వరజస్తమో గుణములు గల ప్రకృతి వికారమగు శరీరమును చేరి ఉండును. ఆ గుణముల యొక్క ఆవిర్భావముచే ధర్మమును అధర్మమును ఆచరించుచుండును. దానిచే సుఖదుఖములను అనుభవించుచుండును. ఇట్లు ఎడదెగక సంసారము సాగుచుండును. శరీరములో జీవుడు ఉన్నప్పుడు కర్మేంద్రియములు ఐదింటిచే మాటాడుట, ఇచ్చి పుచ్చుకొనుట, నడుచుట, మలమును విడుచుట, మూత్రమును విడుచుట అన్ని అను వ్యాపారములను ఐదింటిని చేయుచుండును. జ్ఞానేంద్రియములు ఐదింటిచే శబ్దమును, స్పర్శను, రూపమును, రసమును, గంధమును ఎరుంగుచుండును. వీటి వెనుక మనస్సు కూడా జ్ఞానేంద్రియములకు సాయపడుచుండును. పంచభూతములతో శరీరము ఏర్పడి ఉండును. జీవుడు ఒక్కడే పంచభూతములతో ఏర్పడిన శరీరముతో 5 పనులు చేయును. 5 విషయములను ఎరుంగుచు వాటికి తోడుగా తన మనస్సును చేర్చుచు తాను ఆ 16ంటికి వెనుక 17వ వాడుగా ఉండి మూడింటిని అనగా సుఖదుఖ మోహములను అనుభవించుచుండును. జీవుడు సూక్ష్మ శరీరము 16 భాగములు గల దానిని ధరించి ఉండును. శరీరమునకు ప్రకాశ, క్రియ, ఆవరణ శక్తులు గల సత్వము, రజస్సు, తమస్సు అనేది 3 శక్తులుండును. సూక్ష్మ శరీరముతో జీవుడు స్థూల శరీరమును చేరి ఉండును. అది జీవునకు హర్షమును, శోకమును, భయమును కలిగించునట్టి సంసార పరిభ్రమణమును కలిగించును. గర్భ, జన్మ, బాల్య, యౌవన, వార్ధక్య, మరణ, స్వర్గము లేక నరకము అనడి 7 అవస్థలలో తిరుగుచుండుటయే సంసారము. లింగ శరీర సంబంధమే జీవునకు సంసార ప్రారంభము. పురుషుడు శరీర సంబంధము కలగగానే దేహము తాను అభిమానము కలవాడగును. దానిచే ఇష్టము లేకున్నను తప్పనిసరిగా ధర్మాధర్మములను అనగా కర్మలను ఆచరించుచుండును. తాను చేసిన కర్మలచే పట్టుపురుగు దారము నల్లుకొని దానిలో తాను బంధింపబడినట్లు బంధింపబడును. తానెవడో తాను ఎరుంగకుండా చేయును. దేహమే తాననడి మోహమును పొందును. పట్టుపురుగు ఎట్లు పట్టు దారముల నుండి వెలుపలికి రాజాలదో అట్లే జీవుడు కూడా మోహము నుండి బయలుపడడు. సహజముగానున్న సత్వరజస్తమో గుణములచే ప్రేరితుడై జీవుడు కర్మ చేయుచునే ఉండును. ఏ పనియూ చేయకుండా ఒక్క క్షణకాలము కూడా ఉండజాలడు. ఈ విధముగా మరణించి సూక్ష్మ శరీరముతో సాగుచుండును. శరీరములు కర్మానుసారముగానే ఏర్పడుచుండును. కర్మను అనుసరించి చీమలో ఏనుగులో చేరి ఏ యోని నుండి తాను పుట్టునో ఆ తల్లి వంటి రూపము, తండ్రి వంటి సాత్వికాది కర్మవాసనా రూపముకు స్వభావము కలుగుచుండును. ఈ విధముగా జీవునికు ప్రకృతి సంబంధముచే సంసారం ఏర్పడును. సంసారము జీవునకు సహజము కాదు. ప్రకృతి సంగముచే కలిగిన ఈ శరీర సంబంధము పరమపురుషునియందు భక్తిచే శీఘ్రముగా లయమగును. తర్వాత విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అజామిళ వృత్తాంతం చాలా అంతరార్థం మన జీవితానికి కావలసిన విషయాలు తెలిపేటువంటి చక్కటి కథ. ముందు భాగాన్ని మన తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.
అస్మద్గురుభ్యో నమః.